ఏమండి అందరూ బాగున్నారా? ఇప్పుడు మా ఇంట్లో రేషన్ బియ్యం వారోత్సవాలు జరుగుతున్నాయండి. అదేండి రేషన్ బియ్యం అంటే కోటా బియ్యం ఇస్తారు కదండి. వాటితో వంటలు చేస్తున్నాను అనమాట. ముందు రోజు నూకలు జావ చేసుకున్నా అండి. రెండో రోజు ఉప్పుడు పిండి చేసుకున్నా అండి. ఈ రోజు పిండి పులిహార చేయబోతున్నాం అండి. పిండే కదా చేస్తారా? ఇప్పుడు నిమ్మకాయ అన్న పిండాలి, చింతపండు అన్న పిండాలి. పిండే కదా నూకైనా పిండాలండి. పిండి పులిహార అండి. ఇప్పుడు ఏంటి మీరు ఇప్పుడు చేసేది నూకతో పులిహోర? నూకతోనే పిండి పులిహార అంటే నూకతోనే చేస్తాం. పిండి పులిహార చేయబోతున్నా అండి. దాన్నే మనం రవ్వ పులిహార అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. మన ఇంట్లో ఉన్న రేషన్ బియ్యాన్ని ఒకసారి కడిగేసి ఆరబెట్టుకొని దాన్ని నూక కింద పట్టించుకొని చేసుకుంటే అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటదండి. ఇప్పుడు ఆ పిండి పులిహార ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మన రేషన్ బియ్యాన్ని కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా నూక కింద పట్టుకున్నామండి. ఇది ఒక 1/2 కేజీ నూక తీసుకున్నాము. రవ్వ అంటారు దీన్నే. 1/2 కేజీ రవ్వకు గాను ఒక 50 గ్రాముల చింతపండు పడుతుందండి. కొంచెం పసుపు, చిన్న ముక్క బెల్లం, రుచికి సరిపడ ఉప్పు అండి. ఇవన్నీ కూడా తాలింపుల్లోకి. ఒక 1/2 కప్పు పల్లీలండి. తాలింపులోకి వచ్చేసి ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ, 2 ఇంచుల అల్లం ఇలా చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోండి. ఒక 7-8 ఎండుమిర్చి అండి ఇలా కోసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 7 పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకుంటున్నాం అండి. ఇప్పుడు నీళ్లు వంతుకి 2 వంతుల చొప్పున నీళ్ళు వేసుకోవాలండి. ఈ కప్పుతోటి 3 కప్పులు రవ్వ తీసుకున్నాను. 6 కప్పులు నీళ్లు పడతాయండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుంటున్నాను. చిటికెడు పసుపు, చిన్న ముక్క బెల్లం అండి. ఇప్పుడు ఎసరు పెట్టుకుంటున్నానండి. ఎసరులోనే ఒక చెంచా ఆయిల్ పోసుకోవాలండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు ఇది. ఎసరు మరిగే లోపు దీని అంతా గుజ్జు తీసి పెట్టుకుందాం పక్కకి. ఇలా చింతపండుని గుజ్జులాగా తీసి పెట్టుకుని దాంట్లో ఒక 2 చెంచాల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఒక 5 నిమిషాల్లో ఎసరు మరిగిందండి. ఇప్పుడు ఈ మరుగుతున్న ఎసరులో ఈ బియ్యం రవ్వ వేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా తక్కువ మంట మీద ఇలా మగ్గించుకుంటే చక్కగా పొడి పొల్లాడితే ఇలా అయిపోద్దండి నూక. ఇక్కడ చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్క దింపేసుకొని చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు అండి ఇది. ఆయిల్ పోసి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని పెట్టుకొని మరగబెట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ ఒక ఆకులోకి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోండి ఇంకా బాగానా. ఎండాకాలం వేడి చల్లారదని చెప్పి కింద అరిటాకు మీద ఆరబెట్టుకున్నా అండి. చల్లారబెట్టాం. ఇప్పుడు గిన్నెలోకి ఎత్తేసుకుంటున్నాను. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో బేసిన్లో. ఇదిగోండి ఆయిల్ పైకి తేలే వరకు ఈ చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాల్లో పైకి తేలింది ఆయిల్. దీన్ని దింపేసుకొని పక్కన పెట్టి తాలింపులు పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఒక 2 చెంచాలు ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, అల్లం ముక్కలండి, నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 1/2 కప్పు పల్లీలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిర్చి,
ఇక్కడ కొంచెం ఇంగువ, తాలింపు అంతా ఏగిపోయిందండి. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నాం కదండి రవ్వ, ఉడికిన రవ్వ దాంట్లో పోసేసుకుంటున్నాను. ఈ తాలింపుతో పాటు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుజ్జు ఉంది కదండి, చల్లారింది, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు చేతితో కలుపుతానండి. చేతికి కొంచెం ఫస్ట్ ఆయిల్, ఇట్లా ఒక రవ్వ ఆయిల్ రాసుకొని చేయి పెట్టి నీట్గా కలిపేసుకుంటే చక్కగా పిండి పులిహోర మొత్తం కూడా ఈ పులుపు అనేది బాగా పట్టుద్దండి. ఈ గరిట్లు స్పూన్లు వీటి కంటే కూడా చెయ్యే బాగా కంఫర్ట్గా ఉంటుందండి మనకి. ఎంతో రుచికరమైన పిండి పులిహోర రెడీ అయిందండి. ఇంకా ఆరగించడమే తర్వాయి. మొత్తం ఫ్యామిలీ మొత్తం రేషన్ బియ్యంతో బతికేస్తున్నామండి. పిండి పులిహార రెడీ అయింది. ఎలా ఉందో చెప్తాను, నేను ముందు తినేసి చెప్తానండు. ఓకే, ఇప్పుడు పులిహార చేసుకునే స్టైల్లోనే మనం నూకతో బియ్యం రవ్వతో చేసాం అనమాట. ఉందా, ఎలా ఉంది? సూపర్. అబ్బా అమ్మోగం, ఎక్సలెంట్. అయ్యి బాబోయ్, పిండి పులిహార ఒకతో చేసారు కదా, ఉప్మాలా ఉంటుంది ఏమనుకున్నాను బాబు. ఇదేంటి బలి ఉందా? పులిహార లాగా లేదు, ఉప్మా లాగా లేదు, మధ్యలో ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట. నూకతో చేసాం కదా. దేంతో చేసారు అన్ని నాకు తర్వాత చూసాను. ఇదైతే సూపర్ ఉందా. ఇవాళ ముందైతే నేను తినేస్తాను. ఇది పులిహార టైపే కాబట్టి దేవుడికి ప్రసాదం కూడా పెట్టుకోవచ్చండి దీన్ని. చాలా బాగుంది టేస్ట్ అయితే. అమ్మ బాబు, చేసుకోవడానికి కూడా ఈజీ. ఇప్పుడు మనం రైస్తో చేసామనుకోండి, అన్నం 20 నిమిషాలు వండాలి కదా, ఇది 3 నిమిషాల్లోనే ఉడికిపోయి చక్కగా పొడి పొడితో వచ్చేసింది. ఎంత తినేది 5 నిమిషాల్లో తాలింపులు పెట్టేసాం. ఓవరాల్ గా 10 నిమిషాల్లో వండొచ్చు అనమాట దీన్ని. మా అమ్మ కోటమి ఎవరో అడిగారు ఇచ్చేస్తాను అంటుందండి. అసలు ఏమన్నా నేను రోజు రకం కోట బియ్యంతో రకాల వంటకాలు ఉన్నాయని చెప్పి మా బాగా చేసి దక్కకుండా తెల్లండి. మరి ఏంటంటే ఇప్పుడు జనాల్లో చైతన్యం రప్పించాలని ఒక ఉద్యమంగా తీసుకొని మరి రోజు కూడా ఈ రేషన్ బియ్యంతో ఏమేమి వంటలు చేయొచ్చు అని చెప్పేసి రోజు చేస్తున్నాం మీకోసమేనండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యాన్ని వృధా చేయకండి. అవి ఏంటంటే మీరు అమ్మేసుకోవడం, ఇంకోళ్ళకి ఇచ్చేసుకోవడం, షాప్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పాలిష్ పట్టేసి ₹1 ఖర్చు అవుతుంది వాళ్ళకి. మీ దగ్గర 5-10 కొంటారు, ₹1 ఖర్చు పెట్టి పాలిష్ పట్టేసి మళ్ళీ మీకే ₹50 అమ్ముతారు. మీరే వాటిని ₹50 కొనుక్కొని మళ్ళీ తింటారండి. అదే అందులో ఉన్న విషయం. అలాంటి పొరపాటు మీరు చేయకండి. ఇలాంటివన్నీ చేసుకొని తినండి చక్కగా. ఫైనాన్షియల్ కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంటారు, డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యాము. ఓకే, మరి మన ఈ పేరు తిరుగుతలేదు కానీ పిండి పులిహార, మీ నిమ్మకాయ పులిహార, కొబ్బరికాయ పులిహార ఇవన్నీ అన్నారు కానీ పిండి పులిహార ఫస్ట్ టైం అన్నాను నేను. కానీ ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నేను కూత వేస్తే మరి చాలా ఆనందపడతానండి నేను. ఏంటి పక్కన అట్టుకుని నాకు ఏంటా అయిపోయింది అక్కడ. అది ఇది మరి పద్ధతి. బాబా జంగుడీలోకి వెళ్ళిపోతున్నాను బాబా, జారిపోయా. చూడండి తిన్నాక మళ్ళీ ఎదురు కానీ చాలు. చాలు అంటే సరిపోద్ది అనుకున్నాడు. తిన్నాకేమన్నాడు, ఆకలి రాలిపోతున్నాడు బయటికి, తిన్నాక ఎదురులే అన్నాడు. అదేంటి విషయం. మొత్తానికి అయితే ఇది తినేసేదాకా నల్ల భీమ పట్టు పడతామండి. ఇప్పుడు దీన్ని మీరు అందరూ లైక్ చేసి వెళ్ళిపోయే ముందు మా గోదావరి వాళ్ళ ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని పాత వంటల కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి, చూస్తూ ఉండండి. మరిన్ని ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాండి. కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆయిల్ లేకుండా వంటలు, పొయ్యి అంటించుకుంటా వంటలు, రకరకాల వంటలు ఉన్నాయి బాబా. ప్రోటీన్ వంటలు అవన్నీ రకాలు వండుతాం. అసలు బుర్ర పాడైపోద్దండి అందరికీ. ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, ప్రోబయోటిక్ బోల్డ్ ఉన్నాయి అన్ని రకరకాల. మిస్ అయిపోతారు.
సబ్స్క్రైబ్ కొట్టేయండి ముందు, ఇప్పుడే గంట కొట్టుకోండి.